సేంద్రియ వ్యవసాయం చింతలేని వ్యవసాయం. కేవలం పశువుల పేడ, వర్మీ కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువులు వాడుతూ చేసే సేంద్రియ సేద్యం రైతుకు, వినియోగదారులకు ఎంత లాభదాయకమో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవసాయంలో రైతులు అధిక దిగుబడులు ఆశించి అవసరాన్ని మించి రసాయనిక ఎరువులను వాడుతున్నారు. ఇలా వాడుతుండడం వలన పంట పొలాలు నిస్సారమవుతున్నాయి. సేంద్రియ ఎరువులను పూర్తిగా నిర్లక్ష్యం చేయటం వలన భూమిలోని సేంద్రియ పదార్థం తగ్గిపోతుంది. భూమి లోపల ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశిస్తున్నాయి. దీనితో పంటల ఎదుగుదల క్షీణించి దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా సాగు పద్ధతులు తప్పనిసరిగా ఆచరించాలి. ఈ విషయం అవగతం చేసుకున్న రైతులు సేంద్రియ ఎరువులు వాడి వ్యవసాయం చేయడం మంచిది. వ్యవసాయ క్షేత్రంలో మనకు లభ్యమయ్యే వ్యర్థ పదార్థాలైనటువంటి ఎండుగడ్డి, పంట కోత అనంతరం మిగిలిపోయిన చెత్త, కలుపు మొక్కలు, పశువుల పేడ, మూత్రం వంటి వాటిని జీవరసాయనిక చర్యల ద్వారా కుళ్ళింపచేసి భూమి ఉత్పాదకత శక్తి, పంట నాణ్యతను పెంచడానికి వాడే ఎరువులనే సేంద్రియ ఎరువులు అంటారు. ఈ సేంద్రియ ఎరువులను వాడి వ్యవసాయంలో అధిక దిగుబడులు పొందవచ్చు. ఈ సేంద్రియ ఎరువుల వాడకం వల్ల బరువు నేలల్లో మురుగు సౌకర్యం అధికమై సేంద్రియ ఎరువులను గ్రహించి తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే శక్తి పెరగడానికి దోహదపడుతుంది. ప్రధానంగా వర్మీ కంపోస్ట్, పశువుల ఎరువు, పచ్చిరొట్ట, పచ్చి ఆకు ఎరువులను స్థూల సేంద్రియ ఎరువులు అంటారు. సేంద్రియ ఎరువులో ముఖ్యమైనది వర్మీ కంపోస్ట్. ఈ ఎరువును రైతులు సొంతంగా తయారు చేసుకోవచ్చు. 2 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, 1/2 మీటరు లోతు గుంతలు తవ్వి బెడ్స్ తయారు చేయాలి. అడుగు భాగాన గట్టిగా ఉండేలా చూసుకోవాలి. ఆలస్యంగా కుళ్ళే కొబ్బరి పీచు, అరటి, చెరకు, కొబ్బరి ఆకుల వ్యర్థాలను ముక్కలుగా చేసి గుంత అడుగున 3-4 అంగుళాల మందంలో పరచి నీటితో తడపాలి. ఎండిన ఆకులు, గడ్డి వ్యర్థాల్ని దానిపై పశువుల పేడను పొరలు పొరలుగా వేస్తూ గుంత నింపాలి. చదరపు మీటరుకు 1000 వానపాముల చొప్పున వదిలి వాటిపై 20 సెంటీమీటర్లు మందంగా వ్యర్థాల్ని కప్పాలి. ఎండ తగలకుండా, తయారైన కంపోస్టు తడవకుండా, తేమ త్వరగా ఆవిరైపోకుండా బెడ్లపై గడ్డి, తాటాకుల పాక వేయాలి. బెడ్లపై గోనె సంచులు పరిచి తరచూ నీటితో తడపాలి. బెడ్లో 30-40% తేమ ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా చేసిన 2 నెలల్లో వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. తయారైన కంపోస్ట్ నల్లగా, తేలికగా ఉంటుంది. తయారైన కంపోస్ట్ను కుప్పగా చేసి ఒకరోజు ఉంచి 3 మిల్లీమీటర్ల జల్లెడతో జల్లించి సంచులలో నింపాలి. ఇలా తయారు చేసుకున్న ఎరువును ఆహార పంటలకు, కూరగాయల పంటలకు ముందుగా దుక్కి సమయంలో వేసి కలియదున్నాలి. అలాగే పండ్ల తోటల్లో మాత్రం చెట్లు నాటేటప్పుడు, పూతకు ముందు నేలలో తేమ సమగ్రంగా ఉన్నప్పుడు వేసుకోవాలి. సాధారణ పైర్లకైతే 1 ఎకరానికి 1-1.5 టన్నుల వర్మి కంపోస్ట్ వేయాలి. పండ్ల తోటల్లో అయితే మొక్క వయస్సును బట్టి వేసుకోవాలి. 1-2 సంవత్సరాల చెట్లకు 5 కిలోలు, 3-5 సంవత్సరాల చెట్లకైతే 8 కిలోల వర్మి కంపోస్ట్ను వేసుకోవాలి. ఈ విధంగా సేంద్రియ ఎరువులను రైతులు స్వయంగా తక్కువ ఖర్చుతో తయారు చేసుకుని వాడటం వలన పంట నాణ్యత, ఆశించిన దిగుబడులు పొందటమే కాకుండా రసాయన ఎరువులు, పురుగు మందుల ఖర్చు తగ్గించుకోవచ్చు. అలాగే వీటి బారి నుండి పంటను, భూసారాన్ని, భూగర్భ జలాలను, వాతావరణాన్ని కలుషితం కాకుండా కాపాడుకోవచ్చు.